హలో క్రికెట్ ఫ్యాన్స్, మన ఇండియన్ ప్లేయర్స్ కోసం మన బీసీసీఐ 10 కొత్త గైడ్లైన్స్ని అనౌన్స్ చేసిందనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, నేషనల్ టీంలో ఒక ప్లేయర్ సెలెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్లో ఆడడం కంపల్సరీ. ఇంకా సెకండ్ ఏమో, అలాగే ప్లేయర్స్లో ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీస్తో సపరేట్గా ట్రావెల్ చేయకూడదు. ప్రాక్టీస్ సెషన్లో కూడా టీంతో పాటే ఉండాలి. థర్డ్ రూల్, బ్యాగేజ్ గురించి, అంటే ఒక ప్లేయర్కి ఏం అవసరమో అంతే బ్యాగేజ్ని క్యారీ చేయాలి. ఒకవేళ పర్సనల్ బ్యాగేజ్ని క్యారీ చేయాలి అని ఒక ప్లేయర్ ఎవరైనా అనుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ ఆ ప్లేయరే భరించాల్సి ఉంటుంది. ఫోర్త్ కండిషన్స్, ప్లేయర్ యొక్క పర్సనల్ స్టాఫ్, అంటే పర్సనల్ చెఫ్స్ లేకపోతే పర్సనల్ సపోర్టివ్ స్టాఫ్ ఆర్ మేనేజర్స్ లాంటి వారిపై కూడా రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ కండిషన్, ప్లేయర్స్లో ఎవరైనా సపరేట్గా బ్యాగేజ్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరుకి పంపడానికి టీంతో కోఆర్డినేట్ అయి ఉండాలి. ఈ ప్రక్రియలో ఎలాంటి అడిషనల్ అరేంజ్మెంట్స్ కావాలనుకున్నా వాటి ఖర్చు ప్లేయర్సే భరించాల్సి ఉంటుంది. సిక్స్త్ రూల్, ప్రాక్టీస్ సెషన్ నుండి తొందరగా వెళ్ళడం, అలాగే ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అవ్వకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఇండిసిప్లిన్ కిందకి వస్తాయని మెన్షన్ చేశారు. సెవెంత్ రూల్, సిరీస్ టైంలో పర్సనల్ షూట్స్ లైక్ యాడ్ షూట్స్, ఫోటో షూట్స్ ఆర్ ఫ్యామిలీతో షూట్స్ లాంటి వాటికి కూడా అనుమతి లేదు. ఎయిత్ రూల్, ఫ్యామిలీ ట్రావెలింగ్ పాలసీ, అంటే ఫ్యామిలీతో ట్రావెలింగ్ వల్ల ప్లేయర్స్ ఆటపైన ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అని ఆలోచించి ఈ రూల్ ఇచ్చారని మెన్షన్ చేశారు. నైన్త్ రూల్ ఏంటంటే, బీసీసీఐ కండక్ట్ చేసే షూట్స్ మరియు ఫంక్షన్స్లో ప్లేయర్స్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. 10th అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, ఒకవేళ అనుకున్న టైం కంటే ముందే మ్యాచ్ అయిపోతే ప్లేయర్స్ ముందుగానే వాళ్ళ హోటల్ రూమ్కి వెళ్ళిపోవడానికి కుదరదు. అలా ఇండివిజువల్గా వెళ్ళిపోవడానికి ఉండదు, అందరితో కలిసి టీంతో పాటే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నమాట మన ఇండియన్ ప్లేయర్స్ కోసం బీసీసీఐ అనౌన్స్ చేసిన 10 కొత్త గైడ్లైన్స్. ఈ కొత్త గైడ్లైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.